హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆది సాయి కుమార్ గారి శంబాలా మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ అయితే అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఆ స్టోరీని బిల్డ్ చేయడం, ఆ సస్పెన్స్ మనలో క్రియేట్ చేయడం, ఆ సెటప్ అంతా కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎక్సైట్మెంట్ సెకండ్ హాఫ్ లో లేదనిపించింది. ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్టు అండ్ టూ ప్రిడిక్టబుల్ అనిపిస్తే కొన్ని సీన్స్, ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ అయితే అస్సలు నచ్చలే. అంటే స్టార్టింగ్ నుంచి అంత పవర్ఫుల్ గా చూపించిన ఆ భూతమో దుష్టశక్తో ఏదైతే ఉందో దాన్ని చాలా ఈజీగా ఓడించేసినట్టు చూపిస్తారు. అక్కడ ఇంకొంచెం ఏదైనా హెవీగా ఉండుంటే బాగుండేదని నాకు అనిపించింది. కాన్సెప్ట్ వైజ్, పర్ఫార్మెన్సెస్ వైజ్ సూపర్, చాలా బాగుంది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఎక్కడో చిన్న తేడా కొట్టింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫే, అక్కడే మూవీ డైల్యూట్ అయిపోయింది. అండ్ ఇంకోటి, ఇందులో అన్ని క్యారెక్టర్స్ ఓకే, కానీ హీరోయిన్ క్యారెక్టర్ పర్పస్ ఏంటో నాకు అర్థం కాలే. అసలు హీరోయిన్ ఉండడం వల్ల అక్కడ జరిగింది ఏముంది? జస్ట్ సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్ లో హీరోయిన్ నమ్మాలన్నప్పుడు హీరోయిన్ టాపిక్ వస్తుంది. సో జస్ట్ ఆ సీన్ కోసమే హీరోయిన్ ఉన్నట్టు అనిపించింది. అది తప్ప ఇంకెక్కడ కూడా క్యారెక్టర్ పెద్ద ఇంపాక్ట్ చూపించినట్టు అనిపించలేదు. అండ్ ఇంకోటి, మూవీలో ఇంద్రనీల్ గారు ఉంటారు, కానీ ఫస్ట్ హాఫ్ లో ఆ ఊర్లో అంత జరుగుతున్నా అసలు ఎక్కడ కనిపించరు ఆయన. మేబీ ఇది అంత పెద్ద పాయింట్ కాకపోయినా అన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక పాయింట్ లో కనిపించాలి కదా అని. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, శంబాలా అనే ఊర్లో ఒక ఆస్ట్రాయిడ్ ఆర్ ఉల్కా వచ్చి పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊర్లో విచిత్రమైన ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది ఎవ్వరికీ అర్థం కాదు. అండ్ మన హీరో ఆది గారు ఒక జియాలజిస్ట్, అండ్ తను ఒక సైంటిస్ట్ కాబట్టి తన కళ్ళతో చూసింది మాత్రమే నమ్ముతాడు. ఆ ఆస్ట్రాయిడ్ ని స్టడీ చేయడానికి ఆ ఊరికి వస్తాడు. అండ్ అక్కడ వాళ్ళ నమ్మకాలు, ఆచారాలు అవి చూసి వాళ్ళతో గొడవ పడతాడు. అండ్ ఇలా జరుగుతుండగానే ఇందాక చెప్పినట్టు కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆస్ట్రాయిడ్ ని స్టడీ చేస్తున్నప్పుడు కూడా హీరో కొన్ని విషయాలు తెలుస్తాయి. అలా అక్కడ జరిగేవి అని తను చూస్తున్నవన్నీ చూసి అంతా సైన్సే కాదు, సైన్స్ కి మించి ఇంకేదో ఉంది అని, ఆ ఊర్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. సో ఇది తెలుసుకోవడమే మిగతా స్టోరీ. అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, దాని నుంచి ఎలా బయటపడాలనేది మిగతా స్టోరీ. సో చెప్పా కదా, కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ దాన్ని బిల్డ్ చేసిన విధానం కూడా బాగుంది. రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ మనకి ఏదో జరుగుతుంది అనే సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇది ఎందుకు జరిగింది, ఇదేంటి అనే డౌట్స్ అండ్ క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి. బేసిక్ గా ఇలాంటి థ్రిల్లర్ అండ్ మిస్టరీ మూవీస్ లో ఫస్ట్ హాఫ్ లో మొత్తం డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే, సెకండ్ హాఫ్ అంతా దానికి ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ అయిన క్వశ్చన్స్ ఎంత ఇంపాక్టింగ్ ఉంటాయో, దానికి ఇచ్చే ఆన్సర్స్ కూడా అంతే కన్విన్సింగ్ గా ఉండాలి. కానీ ఈ మూవీలో అదే మిస్ అయింది అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా ఒక స్టేజ్ వరకు ఓకే, పర్వాలేదు అన్నట్టు ఉంటుంది, కానీ ఆ తర్వాత మాత్రం చాలా డల్ అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే ఎవ్రీ వన్ వాస్ టూ గుడ్. నిజంగా ప్రతి ఒక్కరు కూడా పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. సైడ్ క్యారెక్టర్స్ ని పక్కన పెడితే మెయిన్ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. ఎస్పెషల్లీ అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, కానీ ఆ టైంలో వాళ్ళ యాక్టింగ్ మాత్రం రియల్లీ సూపర్, చాలా బాగా చేశారు. ఆది గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టార్టింగ్ లో ఆది గారు లాజిక్స్ మాట్లాడుతూ ఉంటే ఆపోజిట్ క్యారెక్టర్స్ దానికి రివర్స్ ఆన్సర్స్ కూడా భలే ఇస్తారు. అది బాగా అనిపించింది నాకు. ఇంకా మధు గారికి కూడా చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక మంచి రోల్ చేశారు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ అర్చన అయ్యర్ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ చెప్పే కదా, ఆ క్యారెక్టర్ ఏదో వాంటెడ్లీ పెట్టినట్టు అనిపించింది, కానీ అంత జస్టిఫైడ్ అనిపించలే. యా, మేబీ దానికి ఒక రీజన్ ఉంది అని చెప్పారు మూవీలో, కానీ ఏమో నాకైతే అంత కన్విన్సింగ్ గా అనిపించలే. జస్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వరకు పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా మిగతా సపోర్టింగ్ కాస్ట్ అంతా కూడా బాగా చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎవ్వరికి వేలు పెట్టి చూపించలేము, అందరూ బాగా చేశారు. ఇంకా డైరెక్టర్ యుగంధర్ ముని గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు అండ్ దాన్ని చాలా బాగా బిల్డ్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ లోనే బండి కొంచెం పట్టాలు తప్పింది. అది కానీ లేకపోయి ఉంటే ఇయర్ ఎండింగ్ ఒక మంచి మూవీ వచ్చేదే. బట్ స్టిల్ ఉన్నందులో చాలా బాగా తీశారు. బడ్జెట్ కాన్స్టెంట్స్ ఉన్నా కూడా ఎంతవరకు తీయగలరో అది తీశారు. నైస్ అటెంప్ట్. ఆ అటెంప్ట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకో మెయిన్ హైలైట్ మ్యూజిక్. శ్రీచరణ్ పాకాల గారి మ్యూజిక్ ఇస్ టూ గుడ్. కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ కి అయితే నిజంగానే గుండె జల్లుమంటుంది. కరెక్ట్ టైంలో ఎక్కడ సౌండ్ వాడాలి అక్కడ వాడారు. దట్ టు రియల్లీ గుడ్. సాంగ్స్ పెద్దగా లేవు అండ్ ఇలాంటి మూవీస్ కి అదే మంచిది. అండ్ స్టార్టింగ్ లో టైటిల్స్ పడేటప్పుడు ఆ ఊరి గురించి, అందులో మనుషుల గురించి చెప్తే ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. జనరల్ గా ఇలాంటివి మూవీలోని క్యారెక్టర్ లేదా బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో డైరెక్టర్ ఆర్ ఇంకెవరైనా చెప్తారు, కానీ ఇందులో సాంగ్ లో చెప్పారు, బాగా అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ అయితే అబౌవ్ యావరేజ్ అనిపించింది, జస్ట్ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఫస్ట్ హాఫ్. మీరు కూడా వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నా రేటింగ్ వచ్చేసి 3.75/5. మీరు ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.